మంచు ఫ్యామిలీలో తీవ్ర కలకలాలు రేపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకరిపైన మంచు మనోజు అలాగే మోహన్ బాబు ఒకరికి పరస్పర ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో చేసుకోవడం జరిగింది. అయితే నిన్న మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్ళిన తరుణంలో మోహన్ బాబు మంచు మనోజ్ పైన దాడి చేశాడు. అలాగే తన ఏదైతే ఫామ్ హౌస్ ఉందో జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర ఏం జరుగుతుందని మీడియా మిత్రులు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మీడియా పైన దాడి చేశాడు. అయితే మీడియా పైన దాడి చేసిన నేపథ్యంలో థర్డ్ షరీఫ్లో మోహన్ బాబు అయితే కేసు నమోదైంది. అయితే కేసు నమోదు ప్రకారం అయితే వాళ్ళు ఏ సెక్షన్లు పెట్టారని మనం ఈరోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే BNS 118 ప్రకారం చూసుకున్నట్టయితే క్లాస్ 1కు సంబంధించిన కేసు అయితే నమోదైంది. మరి ఈ కేసు నమోదైతే తన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా ఏంటిదనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు సంపత్ కుమార్ సీనియర్ అడ్వకేట్. సార్ చెప్పండి, అంటే మోహన్ బాబు పైన నేను కేసు అయింది అంటే పాడ్ షరీఫ్ హైదరాబాద్లో, అంటే జర్నలిస్టులపై మరణ ఆయుధాలతో దాడి చేసిన నేపథ్యంలో తన పైన కేసు అయింది. అంటే ఈ కేసు BNS 118 క్లాస్ 1 ప్రకారం ఎలాంటి శిక్ష పడే అవకాశం? మా పేరు మాన్పాటి సంపత్ కుమార్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, కరీంనగర్. అయితే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ BNS యాక్ట్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారము 118 సబ్ క్లాస్ 1 ప్రకారం కేసు పెట్టడం మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయితే దీన్ని ఏం లేదు, ఇండియన్ పీనల్ కోడ్ IPC 324 ప్రకారము అదే సెక్షన్ ఇప్పుడు 118 సబ్ క్లాస్ 1గా మార్చడం జరిగింది. ఇందులో 20,000 వరకు ఫైన్, అదేవిధంగా 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అది గ్రీవేస్ హట్ ఏదైనా ఆయుధాలతోటి దాడి చేయడం మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఆ మైక్ పట్టుకొని అటు చేయడం జరిగింది కానీ మనం చూసినాం మనం. అయితే దీని ప్రకారము భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం 118 సబ్ క్లాస్ 1 కిందకి సెక్షన్ వస్తుందండి. అది దాని ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి 3,000 వరకు ఫైన్ ఉన్నదాన్ని 20,000 వరకు ఫైన్ పెంచడం జరిగింది. అది 1 year ఇంప్రిజన్మెంట్, అదేవిధంగా 20,000 వరకు ఫైన్, అదేవిధంగా బోత్ కూడా వేయడం జరుగుతుంది. ఆ గ్రీవేస్ను బట్టి ఎంత ఇంజూరీ అయింది, ఎంత ఇంజూరీ జరిగింది, గ్రీవేస్ బట్టి ఫైన్ వేయడం జరుగుతుంది. అంటే మోహన్ బాబు మారణాయుధాలు అంటే కత్తులు, బాంబులు ఇట్లాంటి మారణాయుధాలు కింద, అంటే ఒక మైక్ తోటి ఒక జర్నలిస్ట్ కొట్టి దాన్ని మారణాయుధం కింద. కానీ మారణాయుధం కిందికి రాదు, ఎందుకంటే మైక్ కాబట్టి. మారణాయుధం అంటే కత్తులు, గొడ్డళ్ళు, వీటికి సంబంధించినట్టు మారణాయుధాలతో గ్రీవియస్ గా హట్టు జరిగినటువంటి ఇంజరీ జరిగితే సెక్షన్ 118 సబ్ క్లాస్ 2 కింద అంటే 326 అంటారు. దీని ఇంప్రిజన్మెంట్ 1 year నుంచి వెళ్ళి 10 years వరకు ఉంటుంది. అదేవిధంగా లైఫ్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది, ఇంజురీని బట్టి జరుగుతుందండి. అంటే కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. ఆ కఠిన కారాగార శిక్ష 1 year నుంచి 10 years వరకు ఉంటుంది. ఏది 118 సబ్ క్లాస్ 2 ప్రకారం అయితే. అంటే వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు మరి హైకోర్టు, సుప్రీం కోర్టుకు? చేసుకోవచ్చు. అంటే జరిగిన గ్రీవియస్ ని బట్టి, అక్కడ ఇంజురీ ఎంత వరకు జరిగింది, గ్రీవియస్ ఎంత దాన్ని బట్టి జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినాము అక్కడ అంత ఇంజురీని బట్టి గ్రీవియస్ అట్టి ఎంత వరకు ఉంది అనేది. ఇప్పుడు మనం చూసినట్టు మైకు తీసుకుని లాగడం చేయడం జరిగిందంట, అది గ్రీవియస్ 324 అంటుందండి. అదే IPC సెక్షన్ 324 ఇప్పుడు BNS యాక్ట్ ప్రకారం 118 సబ్ క్లాస్ 1 కింద తీసుకోవడం జరిగింది. గతంలో జడ్జి ఉన్నప్పుడు చెప్పారు జర్నలిస్టుల పైన దాడితే కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, దీన్ని మీరు ఎట్లా? అది ఇప్పుడు వాళ్ళు అక్కడ కవరేజ్ కోసం వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా చేయడం దాని ప్రకారము సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది. అట్లా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు కవరేజ్ కోసం వెళ్ళిన వారు ఇక్కడ చేయడం అయితే 100% కరెక్ట్ కాదు. మోహన్ బాబుకు మొత్తానికి ఏదో ఒక శిక్ష పడే అవకాశం ఉందండి? ఉందండి, ఈ సెక్షన్ ప్రకారం శిక్ష పడడానికి ఛాన్సెస్ ఉంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. అంటే నిన్న ఒక మోహన్ బాబు చెప్పండి, అంటే నిన్న ఒక జర్నలిస్ట్ పైన మోహన్ బాబు దాడికి దిగాడు. అయితే దాడికి దిగడంతో తన పైన పాడ్ షరీఫ్లో జర్నలిస్ట్ అనేది కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు కూడా జరిగింది. ఈ కేసు వచ్చేసి BSN 118 క్లాస్ 1 అని పెట్టారు. అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది దీనికి పైన? ఎలాంటి క్రిమినల్ కేసా లేకపోతే సివిల్ కేసా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్ అండి. అంత పెద్ద VIP అనే ఒక జనాలలో ఉండే మనిషి ప్లస్ మళ్ళా కళాకారుడు కాబట్టి ఆయన నలుగురికి రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఆయననే అలాంటి పనులు చేయడము ప్రేరేపించినట్టు అవుతుంది మిగతా వాళ్ళకు కూడా. సో ఎందుకంటే జర్నలిస్ట్ అనేది వాళ్ళు మన దాంట్లో ఏదున్నా కూడా పబ్లిక్లో తీసుకొచ్చేది వాళ్ళే. వాళ్ళ ఇష్యూ అనేది ఇంట్లో కాకుండా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి జర్నలిస్ట్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటే ఆ ఇష్యూ అనేది వీళ్ళ మీడియా దాకా వచ్చేది కాదు. సో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి జర్నలిజం వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. అడిగిన దానికి ప్రేరేపించకుండా ఆయన దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళ మైక్ ఉంచుకొని వాళ్ళు కొట్టడం కూడా అది క్రిమినల్ కిందకే వస్తుంది. సెక్షన్ BNS 118 అనేది ఆ కేసు అట్రాక్ట్ అవుతుంది. ఆయన చేసిన చర్య వలన ఆయనకు 20,000 ఫైన్ ఆర్
కన్విక్షన్ 3 months కూడా పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిదీ అంత వీడియోగా చిత్రీకరించింది కాబట్టి అది సెకండరీ ఎవిడెన్స్ కింద కూడా వస్తుంది. గతంలో ఇలాంటి ఏమైనా కేసులు ఇట్లాంటి కేసు అయిందా? దానిపైన కోర్టులో కేసు అయినాయండి. ఇలాంటి ఇంతకుముందు ఇప్పుడు బిఎస్ అనేది రీసెంట్ గా మార్పిడి జరిగింది కాబట్టి ఇంత ముందుకు ఐపీసీ ఉండే ఐపీసీ ఇదే 118 ని ఐపీసీలో మనం 324 గా అనుకున్నాం చేయడం జరిగింది. 324 లో కూడా చాలా మందికి నేర ప్రూఫ్ అయిన కేసులలో కూడా కన్విక్షన్ పడడం జరిగింది. గతంలో జస్ట్ ఎన్వి రమణ గారు మాట్లాడుతూ జర్నలిస్టుల పైన దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి. అంటే దీనికి ఖచ్చితంగా అవునండి, జర్నలిజం యాక్ట్ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు కోర్టు చూసుకుంటుంది. అది అంటే మోహన్ బాబు ఇలా చేయడం కరెక్ట్ అని నేను అదే చెప్పాను కానీ ఇంత ముందు అది చేయడం కరెక్ట్ కాదు. ఆయన నలుగురికి రోల్ మోడల్ గా ఉండవలసిన పెద్ద వ్యక్తి, ఆయన విఐపి కాబట్టి ఆ ప్రకారంగా ఆయన నడుచుకుంటే అందరికీ మర్యాదగా ఉంటుంది. థ్యాంక్ యూ. చూసారుగా అడ్వకేట్స్ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే మోహన్ బాబు అట్లాంటి విఐపి వ్యక్తి ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ల పైన దాడులు అంటే కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్ట్లపై ఇలాంటి దాడులు చేయడం సరి అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా తనపై కేసు నమోదవుతుంది. ఈ కేసు వల్ల తనపైన పెట్టిన బిఎన్ఎస్ 118 కేసు అయితే ఖచ్చితంగా తనపైన చర్యలు తీసుకుంటుంది కోర్టు. చర్యలు తీసుకునే వల్ల తనపైన 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేకపోతే 20,000 రూపాయల జరిమానా కూడా పడుతుంది. ఒకవేళ లేదు అంటే ఖచ్చితంగా 10 సంవత్సరాల శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, లైఫ్ పడే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కోర్టు ఎవరిని కూడా భేదాభిప్రాయాలు చూపదు, అందరికీ సమానమే కోర్టుకు అని చెప్తున్న పరిస్థితి కనపడదు. ఏది ఏమైనప్పటికీ మోహన్ బాబు జర్నలిస్టుపై చేసిన దాడి అసంఘటితం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.